మనిషిని చూసిన తర్వాత మనిషి నడుస్తుంటే అతను ఎలాంటి సమస్య మన దగ్గరికి వచ్చాడో అతను చెప్పకుండా నేను చెప్పాలి. నా దగ్గర ఎవరు వచ్చినప్పుడు నేను రిపోర్ట్లు అవన్నీ చెక్ చేయను. జస్ట్ నాడి చూస్తాను, వచ్చేటప్పుడు చూస్తాను నేను మనిషిని ఎలా నడుస్తున్నాడు, అతని మూమెంట్, అతను ఏ ఏ ఏ దానికి సంబంధించిన వాతానికి సంబంధించిన వ్యక్తి, కఫానికి సంబంధించిన వ్యక్తి, పిత్తానికి సంబంధించిన ఏ గుణం కలిగిన వ్యక్తిని తెలుసుకొని దానికి వచ్చిన జబ్బులు అర్థమైపోతుంది. ఈ మెడిసిన్స్ కన్నా ముఖ్యంగా బలం సర్వ రోగాలకు మూలం. జీర్ణ వ్యవస్థలో ప్రాబ్లం వచ్చిందంటే దేనివల్ల వస్తుంది? మనం తిన్న ఆహారం జీర్ణమైన తర్వాత అది మల రూపం దాల్చినప్పుడు మలమూత్ర సరిగా మలం అనేది సరిగా మలబద్ధకం ద్వారా మలం అనేది సరిగా బయటికి వెళ్ళదు. సో దానికి అప్పుడు ఏం చేసేవాళ్ళం, ఫస్ట్లో ఏ మెడిసిన్స్ వాడేవాళ్ళం కాదు. వారానికి నెలకు ఒకసారి ఆముదం ఒక గ్లాసులో వేడి వచ్చి నీళ్ళు వేసుకొని తాగేవాళ్ళు. తాగితే మోషన్ ఫ్రీగా అయ్యేది. అప్పుడు కడుపంతా శుభ్రం అవుతుంది. ఇప్పుడు అది ఎవరు పాటిస్తున్నారు? సింపుల్. అది దాని పక్కన ఆముదాన్ని పక్కన వదిలేసి ఏదేదో అని పరిగెడుతున్నారు. ఎందుకు? చూడండి, అది ఈ ఒక 6 months